హలో ఆల్, వెల్కమ్ టు కేపీ 21st సెంచరీ ఐఏఎస్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేపీ 21st సెంచరీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఫౌండర్ శ్రీ కృష్ణ ప్రదీప్ సార్. సార్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ చాలా సంవత్సరాల నుండి టీచ్ చేస్తూ ఉన్నారు. సార్తో మాట్లాడి పిఎస్ఐఆర్ ఆప్షనల్ విశిష్టత ఏంటి, ఎందుకు పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకోవాల్సి ఉంది, ఎందుకు ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఆప్షనల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వర్డ్. ఎందుకు సార్ ఇటీవల ఈ ట్రెండ్ మొదలైంది, పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎక్కువగా తీసుకుంటున్నారు? ఈ ట్రెండ్ మొదలవడం అనేది యాక్చువల్గా 10 years క్రితమే మొదలైంది. ఎప్పుడైతే 2 ఆప్షనల్స్ తీసేసి 2 GS పేపర్ల స్థానంలో 4 GS పేపర్లు పెట్టారు. అన్ని GS పేపర్లకి కంపాటబిలిటీగా ఈ పిఎస్ఐఆర్ ఉంది. సో పేపర్ 1లో ఇండియన్ సోషల్ ఇష్యూస్ కానించి, వరల్డ్ హిస్టరీ కానించి, తర్వాత పేపర్ 2లో మొత్తం పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి అంశాలు, ఎన్విరాన్మెంటల్ లాంటి అంశాలు, అండ్ పేపర్ 4లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ, యాప్టిట్యూడ్, ఈ మొత్తం అన్నిటితో పాటు జనరల్ ఎస్ఏకి కూడా కంపాటబుల్గా ఉండడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపరేషన్ లెవెల్స్ని తగ్గించుకోవడం కోసం పిఎస్ఐఆర్ని అప్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఒరిజినల్గా ఏంటి సార్ ఈ పిఎస్ఆర్ ఆప్షనల్ అంటే? పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల గురించి చదవడం, అది దీని ఉద్దేశం? ఇప్పుడు పిఎస్ఐఆర్లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లో 4 భాగాలు ఉన్నాయి. సో పార్ట్ 1లోనేమో మనకి పొలిటికల్ థియరీ ఉంటుంది. పార్ట్ 2లోనేమో పేపర్ 1 పార్ట్ 2లోనేమో ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్ అండ్ కాన్స్టిట్యూషన్, వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే సెకండ్ పేపర్లో కంపారిటివ్ పాలిటిక్స్ ఒక భాగం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ ద వరల్డ్ ఒక భాగం. సో ఈ అంశాలన్నింటినీ మనం అంటే సిలబస్ని కనుక చూసినప్పుడు పిఎస్ఐఆర్లో ఉండేటటువంటిది ఏంటి అంటే, ఒక ఫస్ట్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఏ పొలిటికల్ గ్రౌండింగ్, థియరిటికల్ గ్రౌండింగ్. అండ్ ఈ థియరిటికల్ గ్రౌండింగ్ అనేది మనకి వెస్ట్రన్ పొలిటికల్ థింకింగ్ అండ్ ఇండియన్ పొలిటికల్ థింకింగ్ ద్వారా వస్తుంది. ఆ తర్వాత ఆ పొలిటికల్ థాట్ని ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎలా అప్లై చేయాలి అనేది మనకు అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పేపర్ 2కి వెళ్ళినప్పుడు ప్రపంచంలో రాజకీయాలు ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే ఒక దేశం ఇంకో దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి, అండ్ అలాగే మరొక పార్ట్లో ఏముంది, భారతదేశం తన చుట్టుపక్కల దేశాలతోటి, మిగతా దేశాలతోటి ఎలాంటి రిలేషన్స్ కలిగి ఉంది. ఇప్పుడు సపోజ్ మన ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ పాలసీ ఏంటి, నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ ఉంది. సో దాని మీద క్వశ్చన్ అడుగుతారు. నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ కింద వై నైబర్హుడ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనే పర్స్పెక్టివ్లో అడగచ్చు. డూ యూ రియల్లీ థింక్ దట్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఈజ్ ఎ సక్సెస్ ఆర్ ఎ ఫెయిలియర్, ఇలా డైమెన్షన్లో కూడా అడగచ్చు. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు భారతదేశంలో మన పొలిటికల్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అలాగే ఇతర దేశాల్లో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇండియా అండ్ ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ అంశాల గురించి ఈ పిఎస్ఐఆర్లో డిస్కస్ చేస్తాం. సార్, పర్టికులర్గా గ్రాడ్యుయేషన్లో ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న అభ్యర్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది, అలాంటి క్రైటీరియా ఏమైనా ఉందా సార్? ఇలాంటి క్రైటీరియా ఏం లేదు. ఎందుకంటే BA పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు ఎలాగో సాధించగలుగుతారు. MA పొలిటికల్ సైన్స్ ఉన్న తర్వాత PhD పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఓకే. ఇప్పుడు సపోజ్ సృష్టి దబాస్ ఆల్ ఇండియా 6th ర్యాంకర్ ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ అండ్ షీ ఈజ్ PhD డాక్టరేట్ విత్ పొలిటికల్ సైన్స్. అయినంత మాత్రాన నాన్ పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు దీన్ని సాధించలేరని కాదు. నాన్ పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు కూడా పిఎస్ఐఆర్ని ఆప్షన్లు పెట్టుకుని సక్సెస్ అయ్యారు. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకర్ ఉంది ఆ అమ్మాయి కూడా పొలిటికల్ సైన్స్ అండ్ షీ ఈజ్ ఎ నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. కాబట్టి పర్టికులర్గా బీటెక్ చదివే స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, సులభంగా మనం ఏదైనా ఒక ఆప్షనల్ని చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలి అంటే పొలిటికల్ సైన్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ వీఆర్ యాక్చువల్లీ. అంటే మనం అందరం మనుషులమే, ప్రతి మనిషి పొలిటికల్ మ్యాన్. అంటే అరిస్టాటిల్ చెప్పినట్టుగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ కన్నా ఎక్కువగా ప్రతి ఒక్కడు పొలిటికల్ మ్యాన్ కూడా. పొలిటికల్ మ్యాన్ అంటే ఏంటి, మనలో ప్రతి ఒక్కరిలోనూ పొలిటీషియన్ ఉంటాడు. వాడు చాలా క్రూరమైనడు, కాకపోతే ఆ క్రూరత్వాన్ని చాలా సందర్భాల్లో బయట పెట్టకుండా దాచుకుంటాం అంతే. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ డిజైర్ పవర్. బేసికల్గా ఆ పవర్, సీకింగ్ ఫర్ ద పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పొలిటికల్ డైమెన్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. కాబట్టి యూజువల్గా పొలిటికల్ సైన్స్ లేకపోతే ఇండియన్ పాలిటీ ఇటువంటి సబ్జెక్టులన్నీ ఎక్కువ మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంటాయి.
మనం నిత్య జీవితంలో చూసేటటువంటివి, మన ఇళ్లలోనే బోల్డ్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అంటాం. అండ్ అది ఒక గవర్నమెంట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్కి యుద్ధం ఉంది. ఆ రష్యా యుక్రెయిన్ చేసుకునే యుద్ధం ఎందుకు జరిగింది? నాటో వచ్చి ఈ యుక్రెయిన్ని గెలికింది కాబట్టి. అండ్ ఈ నాటో పాలిటిక్స్ ఇది ఒక రకమైనటువంటి పాలిటిక్స్, వాళ్ళకి సంబంధం లేని విషయం ఇవన్నీ. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ ఒక అవగాహన కలిగేటటువంటి పద్ధతులు చదివేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్కి ఇది ఈజీ అవుతుంది. అంటే వాట్ యు రీడ్ యూ కెన్ సీ ఇన్ రియల్ వరల్డ్. కాబట్టి పొలిటికల్ సైన్స్ అనేది మంచి ఆప్షన్ అనమాట ఎవరికైనా సరే. ఓకే సార్, ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే కోచింగ్, మన ఆప్షనల్ కోచింగ్ కంప్లీట్ అవ్వడానికైనా, లేదంటే ఒక మెచ్యూరిటీ అభ్యర్థికి ఈ సబ్జెక్ట్లో మెచ్యూరిటీ రావడానికి సగటుగా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది సార్? ఇది ప్రిపేర్ అవ్వడానికి అంటే మనం క్లాసెస్ చెప్పడానికి ఒక 4 months పడుతుంది. 4 పార్ట్లు 4 నెలలు. అండ్ తర్వాత స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. స్టూడెంట్ ప్రిపరేషన్కి ఒక 4 నెలలు పడుతుంది. అంటే ఫస్ట్ రీడింగ్ ఇవ్వడానికి ఒక 4 నెలలు పడుతుంది. ఇంకో 4 నెలల పాటు దాని మీద రివిజన్ చేసుకోవడం, దాని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయడానికి. అంటే ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్ మొత్తం మీద దీని మీద ఒక 1 year కనుక స్పెండ్ చేయగలిగితే పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతాడు. ఏ దశ నుండి మొదలు పెట్టాల్సి ఉంటుంది సార్ అభ్యర్థులు? అంటే ఆప్షనల్ చదవడం అన్నది ఏ దశ నుండి మొదలు పెట్టాలి? ఎందుకంటే ఈ మధ్య ఇటీవల కాలంలో 10th క్లాస్ నుండి కూడా అభ్యర్థులు ఐఏఎస్ కావాలన్న ఒక మోటివ్తో ఉంటూ ఉన్నారు. అంటే అభ్యర్థులకు ఏ దశలో మొదలు పెట్టడం వలన దీంట్లో త్వరగా ఈజీగా మెచ్యూరిటీ రావడానికి అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు జనరల్గా మన పేరెంట్స్ కూడా మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అమ్మాయి కలెక్టర్ అవ్వాలి, ఇలాంటి కళలు ఉన్నాయి. ఎందుకంటే కలెక్టర్ అనే పోస్ట్ నిన్న మొన్నటిది కాదు, 250 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఉంది అంటే దాంట్లో ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఉంది. కాబట్టి ఈ రోజుకి ఆ పదవి ఎటువంటి ఒడిదుడుకులకి లోను కాకుండా ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయగలుగుతుంది. ఆ కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలి. అండ్ ఈ ఐఏఎస్ అనే కళని చాలామంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారంటే 10th నుంచి కూడా ఆల్మోస్ట్ 10th నుంచి కూడా ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఓరియంటేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా యుగంలో 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి సంబంధించిన వీడియోలు చూస్తున్నారు, దానికి సంబంధించిన మెటీరియల్ చదువుతున్నారు. అండ్ అవగాహన అయితే పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి సపోజ్ మీరు 10th వరకు మీ స్కూల్ పుస్తకాలు చదివిన మినిమం ఇంటర్ నుంచి మీరు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. అండ్ ఒకవేళ ఇంటర్మీడియట్లో మీకు ఈ ఐడియా కనుక వస్తే డిగ్రీ నుంచి కూడా మీరు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే మనం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో డిగ్రీ స్థాయి నుంచే 90% మంది ఆస్పిరెంట్స్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు. అంటే మినిమం 4 సంవత్సరాల ముందు నుంచే మొదలు పెడుతున్నారు. కాబట్టి ఆ రకంగా అభ్యర్థులు ప్లాన్ చేసుకోవడం జరిగితే కనీసం డిగ్రీ నుంచి ప్లాన్ చేసుకోగలిగితే మీరు డిగ్రీ అవ్వగానే మొదటి ప్రయత్నంలోనే 22 సంవత్సరాల వయసుకే సివిల్ సర్వీస్ సాధించగలుగుతారు. సరే, క్వశ్చన్స్ విషయానికి వస్తే నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎలా ఉంటుంది సార్? డైనమిక్గా ఉంటుందా, లేకపోతే మిక్స్ ఆఫ్ డైనమిక్ అండ్ స్టాటిస్టికల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? సో ఇందులో క్వశ్చన్స్ మొత్తం 8 క్వశ్చన్స్ ఉంటాయి. 2 సెక్షన్లో 4 క్వశ్చన్లు ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1 and 5 అనేవి కంపల్సరీ. ఈ 1 and 5 క్వశ్చన్లో మళ్ళీ ఇంటర్నల్గా 10 మార్క్స్కి సంబంధించినటువంటి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 ప్రశ్నలు 1 and 5లో ఉన్నటువంటి మొత్తం 5 + 5 10 క్వశ్చన్స్ స్ట్రైట్ క్వశ్చన్స్. కమెంట్ ఆన్ ది ఫాలోయింగ్ అని చెప్పి 2-3 పదాలు ఇస్తాడు. అంటే కమెంట్ ఆన్ ది ఫాలోయింగ్. ఏ, ఫూకోస్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్. బి, డిక్లైనింగ్ పొలిటికల్ థియరీ. సి, ఇట్లా ఒక 5 ప్రశ్నలు అండ్ ప్లస్ ఇంకో 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనకి సిలబస్లో ఏ పదాలు అయితే ఉన్నాయో అవే పదాలు డైరెక్ట్గా తీసుకొచ్చి క్వశ్చన్గా పెడుతున్నారు. ఇక మిగతా పెద్ద క్వశ్చన్లు ఉంటాయి. అంటే 50 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 50 మార్క్స్ క్వశ్చన్స్ 2, 3, 4 అండ్ 6, 7, 8 ఉంటాయి. వాటిల్లో నుంచి మనం ఒక 3 రాయాలి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొంచెం లెంగ్తీ స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని ఈజీగా అర్థం చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. అండ్ మోర్ ఓవర్ వీటిలో డైనమిజం అనేది ఖచ్చితంగా సెకండ్ పేపర్లోను, పేపర్ 1 సెకండ్ పార్ట్లోనూ ఉంటాయన్నమాట. అంటే సెకండ్ పార్ట్లో మనకి ఇండియన్ పాలిటిక్స్లో ఈ కాంటెంపరీ ఆన్గోయింగ్ పొలిటికల్ ప్రాసెస్ గురించి, సెకండ్ పేపర్లో ఆన్గోయింగ్ వరల్డ్ పాలిటిక్స్ గురించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి కొంతవరకు డైనమిక్గా ఉంటుంది. బట్ దట్ డైనమిజం ఎనీవే నెసెసరీ ఫర్ ద జనరల్ స్టడీస్ పార్ట్. కాబట్టి అక్కడ ఎలాగో చదవాలి కాబట్టి ఇక్కడ కంబైన్డ్గా ఉంటుంది అన్నమాట. ఈ విషయానికి వస్తే సార్,
అంటే మ్యాక్సిమం స్కోరింగ్ మినిమం స్కోరింగ్ అన్నది సాధారణంగా అభ్యర్థులు ఆలోచిస్తుంటారు. ఒక సగటు అభ్యర్థి ఎంత స్కోర్ చేయొచ్చు సార్ ఈ ఆప్షనల్ ద్వారా? ఇప్పుడు మినిమం మనం ఎంత వరస్ట్ ప్రిపరేషన్ చేసినా కానీ, మనం ఎలాగో జిఎస్ ప్రిపేర్ అవుతాం, క్వాలిటీ, తర్వాత ఎథిక్స్, ఇలాంటివన్నీ ప్రిపేర్ అవుతాం కాబట్టి నువ్వు అసలు ఆప్షనల్ ప్రిపేర్ కాకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసినా కానీ కనీసం ఒక్కో పేపర్లో 100 నుంచి 120 మార్కులు సంపాదించవచ్చు. ఇక అంటే మొత్తం 2 పేపర్లు కలిపి ఒక 240 మార్కుల వరకు మినిమం వస్తాయి. ఇక దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి అంటే కొంచెం ప్రిపరేషన్ అవసరం. నెక్స్ట్ లెవెల్ కంటే స్కోర్స్ అప్ టు 300 మార్క్స్. సో 300 ఆ పైన కూడా తీసుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది తీసుకెళ్ళగలగాలంటే కొంచెం కష్టపడాలి, కొంచెం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ 2-3 రిఫరెన్స్ బుక్స్ చదవాలి. అప్పుడు మన ప్రిపరేషన్ మన వచ్చే మార్కుల్ని 300 వరకు తీసుకెళ్ళచ్చు. సార్ ప్రతి సబ్జెక్ట్కి ఒక డిసడ్వాంటేజ్ అన్నది ఉంటుంది, అంటే తెలియకుండా తెలుసో తెలియకుండానో. పిఎస్ఐఆర్లో అలాంటి వ్యాక్యూమ్ కానీ అలాంటి లాక్యూన్ ఏదైనా ఉందా సార్? పిఎస్ఐఆర్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పిఎస్ఐఆర్లో మనకి డైనమిజం సెకండ్ పేపర్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వరల్డ్ పాలిటిక్స్ మీద అబ్జర్వేషన్ ఉండాలి, వరల్డ్ పాలిటిక్స్ మీద అవగాహన ఉండాలి, వరల్డ్ హిస్టరీ మీద అవగాహన ఉండాలి. అట్లీస్ట్ ఫ్రమ్ ద 18th century ఆర్ 19th century నుంచి కనీస అవగాహన ఉండాలి. ఎందుకంటే మనకి మొదటి ప్రపంచ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అవగాహన పెంచుకోవడం అనేటటువంటి ప్రాసెస్ పెరుగుతుంది. ఆ మొదటి ప్రపంచ యుద్ధాన్ని, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిన సంఘటనలు, కోల్డ్ వారు ఆ తర్వాత జరిగిన సంఘటనలు, వీటన్నిటి ప్రభావం ప్రస్తుత రాజకీయాల మీద, ప్రపంచ రాజకీయాల మీద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ వరల్డ్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ కాంటెంపరీ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని అర్థం చేసుకోగలిగి చదవగలిగినోడు సివిల్ సర్వీస్ సాధించగలుగుతాడు, పిఎస్ఐఆర్లో బాగా మార్కులు సాధించగలుగుతాడు. అదొకటే ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. సార్ రెఫరెన్స్ బుక్లు ఏముంటాయి సార్ దీనికి? సో రిఫరెన్స్ బుక్స్ మీరు ప్రధానంగా 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటేమో ఎన్సీఆర్టీ బుక్స్, ఫౌండేషన్ కోసం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. అంటే 9th క్లాస్లో మీకు ఎన్సీఆర్టీ 9th స్టాండర్డ్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ ఉంటుంది, 10th స్టాండర్డ్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 2 ఉంటుంది. అలాగే 11th 12th క్లాసుల్లో ఉండేటటువంటి పొలిటికల్ థియరీ, ఇండియా అండ్ ద వరల్డ్ పాలిటిక్స్, ఇలాంటి పుస్తకాలు ఉంటాయి. ఈ వీటన్నిటిని చదవాలి. అదేవిధంగా మీకు స్టాండర్డ్ బుక్స్కి వచ్చేటప్పటికి పొలిటికల్ థాట్ కోసం పొలిటికల్ థింకర్ జోపి గోబా అనేటటువంటి ఒక పుస్తకం చదవాలి. అలాగే ఇండియన్ పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా చదవాల్సింది ఏంటి అంటే డిడి బసు, అంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బసు, ఇలాంటి పుస్తకాలు చదవాలన్నమాట. అండ్ డస్ ఎలిఫెంట్ డ్యాన్స్ అనేటటువంటి మరో పుస్తకం ఉంది, దీనికి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఉపయోగపడేటటువంటిది. సో ఇట్లా మొత్తం ఈ పుస్తకాలు మినిమం మనం చదివే పుస్తకాలన్నీ కూడా మినిమం నాలెడ్జ్ ఇచ్చేటటువంటి ఎన్సీఆర్టీస్ ఎక్కువ మీద ఫోకస్ చేయడం, తర్వాత మినిమైజ్ చేసుకోవడం, అంటే రిఫరెన్స్ బుక్స్ని, సోర్సెస్ని మినిమైజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏదైతే ఇవన్నీ పుస్తకాలు అంటే స్టాండర్డ్ బుక్స్ చదవకపోయినా పర్లేదు, మనం క్లాస్లో ఇచ్చేటటువంటి నోట్స్, హ్యాండ్అవుట్స్, అలాగే ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చేటటువంటి ఢిల్లీ మెటీరియల్, ఈ వీటిని ఇంటిగ్రేట్ చేసుకుని చదువుకోగలిగితే సరిపోతుంది. మీరు మళ్ళీ ఆ పుస్తకాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి ఈ మెటీరియల్ అన్ని తయారు చేస్తాం కాబట్టి వాటిని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉంది. అదే సార్, రెఫరెన్స్ బుక్లు, స్టాండర్డ్ బుక్స్ అంటే చాలా బల్కీగా ఉంటాయి కాబట్టి వాటన్నింటిని కంపైల్ చేసి అభ్యర్థికి రెడీ టు రీడ్ ఫార్మాట్లో మనము క్లాసెస్తో పాటు ఇవి కూడా ఇస్తాం, సులభంగా ఇస్తాం. ఓకే ఓకే.